ఓ మై గాడ్! లిటరల్లీ ఈ 'డండ డన్' ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నా మైండ్ బ్లో అయిపోయింది భయ్యా. అండ్ ఈ వర్డే నా మైండ్‌లోకొచ్చింది. యాక్చువల్లీ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, యాస్ ఎ మాంగా రీడర్‌గా 'డండ డన్' అంటే నాకెంతో ఇష్టం మాంగా. అది ఎవ్రీ చాప్టర్ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని చదివేతప్పుడు. అండ్ దాని ఎక్సైట్‌మెంట్ ఏదైతే ఉందో మాంగా చదివేతప్పుడు దానికి 10 టైమ్స్ ఎక్స్‌ట్రా ఎక్సైట్‌మెంట్ ఇచ్చింది ఈ యానిమే చూసుకుంటే. చెప్తున్నాను ఎపిసోడ్ 1 చూసినప్పుడు బెటర్ దెన్ మాంగా అన్న ఫీల్ అయితే డెఫినెట్లీ కలిగింది నాకు. థ్యాంక్స్ టు సైన్స్ సారు అండ్ కుడోస్ టు టీమ్. ఎవరైతే చేశారో సైన్స్ సారులో టీమ్ ఎవరైతే ఉన్నారో దీనికి వాళ్ళకి కుడోస్ చెప్పేయాల్సిందే. టేక్ ఎ బౌ. ఎందుకంటే ఇంత బాగా చేశారంటే లిటరల్లీ వాళ్ళకి తెలుసు డండడన్ ఎలా చెయ్యాలి, ఎలా చూపించాలి, ఆర్ట్ స్టైల్ ఎలా ఉండాలి, యానిమేషన్ ఎలా ఉండాలి, క్యారెక్టర్స్ వాయిసెస్ ఎలా ఉండాలి, ప్రతీదీ కూడా ప్రాణం పెట్టారు. ఐ మీన్ ఐ థింక్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటా ఇది. అందుకే అంత డీటెయిల్డ్‌గా అయితే కేరింగ్ తీసుకున్నారు. లిటరల్లీ చెప్తున్నా ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. చాప్టర్ 1 యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా బెటర్‌గా ఉంది ఈ యానిమే ఎపిసోడ్ 1లో చూసుకుంటే. వెల్ ఈ వీడియోలో ఎపిసోడ్ 1 రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ యాజ్ యూజువల్ మన డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. సో డండడన్ దీని మాంగా మనకి ఎంత ఉందో ప్రీవియస్‌గా షోనెన్ జంప్‌లో అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు చూసుకుంటే దాని యానిమే అడాప్టేషన్ వచ్చింది. అండ్ అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఈ యానిమే స్టార్ట్ అయింది. అక్టోబర్ 3వ తారీఖున దీని ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ మన ఇండియాలో చూసుకుంటే ఇది క్రంచీరోల్ అండ్ నెట్‌ఫ్లిక్స్ రెండిట్లో అవైలబుల్‌లో ఉంది. సో వెల్ క్రంచీరోల్‌లోనే ట్రై చేయండి. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ ప్రైస్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తీసుకోకపోయుండొచ్చు. సో క్రంచీరోల్ అందరికి ఉంటుంటది కాబట్టి వెళ్ళిపోయి క్రంచీరోల్ అయితే చూసేయండి. అండ్ ఇంకొక విషయం దీనికి తెలుగు డబ్ అనౌన్స్ అయిపోయింది. యెస్ తెలుగు, తమిళ్, హిందీ అనౌన్స్ అయిపోయాయి అనమాట. అండ్ ఇవి మేబీ నెక్స్ట్ వీక్ రావచ్చు ఆర్ ఇంకో వీక్ అయితే పట్టొచ్చు. సో చూద్దాం. అది రాగానే మన ఇన్‌స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఇన్‌స్టాలో అయితే ఫాలో అవుతూ ఉంటే మీకు అది మ్యాటర్ అర్థమైపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని తెలుగు డబ్బు ఇంకా రిలీజ్ కాలేదే కానీ దీని జపనీస్ అండ్ ఇంగ్లీష్ 2 ఒకేసారి అయితే రిలీజ్ అయిపోయాయి. చూడాలనుకుంటే క్రంచీరోల్‌లో ఉంది. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మీకు జపనీస్‌లో అవైలబుల్‌లో ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే సో ఫార్ ఈ సీజన్ 1లో అయితే 12 ఎపిసోడ్‌లు అయితే అనౌన్స్ అయిపోయాయి అనమాట. యెస్ 12 ఎపిసోడ్‌ల తోటి ఈ సీజన్ 1 ఉండబోతుంది. వెల్ 12 ఎపిసోడ్‌లు బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ద బెస్ట్ అవుట్‌పుట్‌ని అయితే ఇవ్వబోతున్నారు నాకు తెలిసినంత వరకు. వెల్ ఇది దీని గురించి నేను చెప్పాలనుకున్న డీటెయిల్స్. ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిన థింగ్ ఏంటంటే దాని యొక్క ఆర్ట్ స్టైల్ భయ్యా. ఎందుకంటే 'డండడన్' అనే ఒక స్టోరీ ఏదైతే ఉందో ఇట్స్ గూఫీ. లిటరల్లీ స్టోరీలోనే చూసుకుంటే మొత్తం గూఫీ అయితే ఉంటుంది. అంటే చాలా వేడిగా అనిపిస్తుంది ప్లాట్ చూసుకుంటే. సో దానికి తగ్గట్టుగా ఆర్ట్ స్టైల్ అయితే మ్యాచ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడియోస్ డిఫరెంట్‌గా ట్రై చేయాలని చూస్తారు. బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైన్స్ వారికి తెలుసు. ఒక ఇటువంటి ప్రాజెక్ట్‌ని మనం టేకప్ చేసినప్పుడు ఎలా చేయాలని చెప్పి. నేను దీన్ని ఒక్కదాన్నే చెప్పట్లేదు. సైన్స్ వారు మీరు ప్రీవియస్‌గా ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కానీ వాళ్ళు చేసిన ప్రతి ప్రాజెక్ట్‌లో ఆ ఆర్ట్ స్టైల్ కావచ్చు అవన్నీ కూడా ప్రాపర్‌గా అయితే మెయింటైన్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్‌గా ఒక ప్రాజెక్ట్ ఎలా ఉండాలో అలాగైతే మెయింటైన్ చేస్తారు. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి దీని విషయానికొస్తే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్‌లో చూసుకుంటే మీకు ఫ్రీ స్టైల్ అయితే ఉంటుందన్నమాట యానిమేషన్. ఫ్రీ స్టైల్ అంటే క్యారెక్టర్ డిజైను మనకి చాలా డిఫరెంట్‌గా వియర్డ్‌గా అంటే సింపుల్ పోర్షన్ తోటైతే పెట్టి మంచి కామెడీ సీన్స్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఆ ఫ్రీ స్టైల్‌ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట స్టార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్‌లో. అండ్ అది నాకు బాగా నచ్చింది. మంచి ఫీల్ అయితే కలిగించింది. ఒక షోనెన్ ఎపిసోడ్‌లో మంచి స్టఫ్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఐ మీన్ చాలా ఉన్నాయి ఇప్పుడొచ్చే బెస్ట్ కూడా చూసుకుంటే. బట్ ఇదైతే మనకి సేమ్ ఆ షోనెన్ యాస్పెక్ట్‌ని అండ్ ప్రాపర్‌గా దాన్నైతే డిజైన్ చేసి చూపిచ్చారు. ఎందుకంటే మీకు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే ఓపెనింగ్‌తో స్టార్ట్ అయిపోతుంది. విచ్ ఈస్ షోనెన్ బెస్ట్ థింగ్. మనకి ఎన్ని షోనెన్‌లు చూసుకున్నా కానీ ఎపిసోడ్ ఓపెనింగ్‌తో స్టార్ట్ అయ్యి తర్వాత ఎపిసోడ్ అయ్యి మళ్ళీ ఎండింగ్ రావడం అనేది ఎప్పటినుంచో రన్ అవుతున్నది. ఐ మీన్ మంచి ఫార్మాట్ అది. సో దాన్ని పర్ఫెక్ట్‌గా అయితే వీళ్ళు చూపిచ్చారు. ఎందుకంటే ఓపెనింగ్‌తో స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. తర్వాత ఎపిసోడ్ అంతా రన్ అవుతుంది. తర్వాత ఎండింగ్ వస్తుంది. ఎండింగ్ అయిపోయిన తర్వాత ఈ మధ్య కొంతమంది బాగా ఫ్యాషన్ నేర్చుకుందేంటి ప్రివ్యూ చూపించట్లేదు. బట్ కొన్ని చూపిస్తున్నాయి. మయూరి అకాడమీ అలాంటివి ఎప్పటికి ఫాలో అవుతూనే ఉన్నాయి. బికాస్ దోస్ ఆర్ తోపలని చెప్పుకోవచ్చు అవి. సో అదే ఫార్మాట్ ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. లాస్ట్‌లో ప్రివ్యూ కూడా ఏసారనమాట. అండ్ అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా గానీ కొంచెం ఎంప్టీ ఫీలింగ్ కలిగేది కొన్ని ఎపిసోడ్‌లు చూసినప్పుడు షోనెన్ యాక్షన్ యానిమేస్‌లో. సో ఆ ఎంప్టీ ఫీలింగ్ అయితే ఇది కలిగించలేదు ఈసారి. ఎందుకంటే ఎపిసోడ్ 1 నుంచే మన ఏమైతే కావాలో అవన్నీ అయితే పెట్టేశారు ఎపిసోడ్‌లో. ఆ డిజైనింగ్ నాకు బాగా నచ్చింది. ఇక చెప్పినట్టుగా ఆర్ట్ స్టైల్ చాలా బాగుంది. ఫ్రీ స్టైల్‌లో మంచి యానిమేషన్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ చెప్తున్నాను కొన్ని చోట్లయితే క్రేజీ లెవెల్ లైటింగ్స్‌ని అయితే యూజ్ చేశారు భయ్యా. సీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్‌లో వాళ్ళు ఎక్కడైతే నైట్‌లోకి ఎంటర్ అవుతారో అండ్ ఆ తర్వాత వాళ్ళ డేర్‌లోకి అయితే దిగుతారో అక్కడి నుంచి మొత్తం మీకు లైటింగ్ ఎఫెక్ట్స్‌ని అయితే బ్రహ్మాండంగా వాడారు. లిటరల్లీ ఆ క్రిస్ప్‌నెస్ అండ్ ఆ ఫ్రేమ్ రేంజ్ అవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి.
ఎందుకంటే దీనికి స్మూత్‌గా అయితే అవసరం లేదు యానిమేషన్. దీంట్లో మంచి క్రిస్ప్‌నెస్ తోటి ఒక ప్రాపర్ ఆర్ట్ స్టైల్ తోటి చూపిస్తే బావుంటుంది. అండ్ అదైతే మనకి అచ్చగుద్దినట్టయితే చూపిచ్చేశారు. అండ్ నేను ఏదైతే కోరుకున్నారో మాంగా చదివినప్పుడు ఇలా ఉంటే బాగుండురా యానిమే అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే డిజైనింగ్ అయితే చేశారు. అండ్ ఐయామ్ హ్యాపీ సైన్స్ అవార్డ్ తీసుకున్నందుకు. ఇక తర్వాత వాయిస్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. వాయిస్ యాక్టర్స్ బాబోయ్! అసలు మాంగా చదివేటప్పుడు మైండ్‌లో ఏ వాయిసెస్ అయితే నాకు రన్ అయ్యాయో, ఏ స్లాంగ్ అయితే రన్ అయిందో, ఎలా అయితే ఉండాలని కోరుకున్నానో అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది తెలుసా? రీసెంట్ టైమ్స్‌లో 1, 2 అటు ఇటు తప్పైపోయినా కానీ ఇది ఎక్కడ కూడా తప్పు చేసిన ఫీలింగ్ కలగలేదు. లిటరల్లీ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించింది ఎవ్రీ యాస్పెక్ట్‌లో చూసుకుంటే. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ కంటెండర్ కూడా వచ్చేసింది మనకి. ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ సాంగ్స్ మనం ఎన్నో చెప్పుకుంటాం కదా! వాటిల్లో ఇది కూడా ఉంటుంది. అండ్ ఇది ఎవరు చేశారో తెలుసా? ఓపెనింగ్ క్రీపీ నట్స్. యెస్. మనకి ఇయర్ స్టార్టింగ్‌లో ఒక సాంగ్ వదిలారు వాళ్ళు అండ్ అది ట్రెండ్ అయిపోయింది. 'బ్లింగ్ బ్యాంగ్ బ్యాంగ్ బాంగ్' అది ఉంది కదా! సో, 'మార్షల్' సీజన్ 2 ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ ఎవరు చేశారు? క్రీపీ నట్స్ వాళ్ళే ఇది కూడా చేశారు. అండ్ ఇది కూడా అదే రేంజ్‌లో ఉంది. సో, ఓపెనింగ్ చూసుకుంటే 'ఒటోనోకే' అన్న పేరుతోటైతే క్రీపీ నట్స్ చేశారనమాట. అండ్ ఎండింగ్ చూసుకుంటే 'టైడడా' అన్న పేరుతోటైతే 'జుటోమాయో' అయితే చేసిందనమాట. అండ్ 2 తోపే భయ్యా. ఓపెనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఎండింగ్ కూడా క్రేజీ ఉంది. అసల నాకు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఫిక్స్ అయిపోయారు. దీన్ని ఒక మంచి ప్రాపర్‌గా ప్రాజెక్ట్‌కి తగ్గట్టుగా చేయాలని చెప్పి అందుకే అన్ని యాస్పెక్ట్‌లో చించేశారు. సో, జీరో నా దగ్గరైతే ఎటువంటి లేవు. అవేంటంటారు దానికి సంబంధించి నెగెటివ్స్ చెప్పడానికి. 0 నెగెటివ్స్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. ఎందుకంటే అంత బాగా నచ్చింది ఓవరాల్ ఎపిసోడ్. ఇన్ ద ఎపిసోడ్‌లో కూడా బీజీఎం అయితే ఎక్సలెంట్ వాడారు. మంచి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. తోపులన్న కానీ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ వాడారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ బీజీఎం కూడా చాలా అంటే చాలా బాగుంది. సో, ఓవరాల్ నేనైతే ఒకటే చెప్తాను, డండడన్ ట్రై చేసేయండి. బట్ గుర్తుపెట్టుకోండి ఇది ప్రతి ఒక్కరు చూసేదా అంటే కాదు. వెంటనే ఎక్కుద్దా అంటే కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి దీనికి టైం ఇవ్వండి. మీరు అప్పుడు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ టైం ఇచ్చారంటే మీ ఫేవరెట్ అయిపోద్ది. సో, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.